హలో అండి, నమస్తే అందరికీ. ఇవన్నీ చూసారా? ఇవి మీకు చూపిద్దామని నేను ఇట్లా పెట్టానండి. ఇప్పుడు చాలామంది కిచెన్ వేస్ట్ని వృధాగా పడేస్తున్నారండి. నేను వీడియోలలో చెప్తానే ఉన్నా మీకు, అయినా కూడా కొంతమంది ఏం వేస్తాంలే ఆ గలీజ్ అంతా అని అంటున్నారు నాతోటి. గలీజ్ ఏందమ్మా, ఇంత మంచి మనం అసలు ఈ మొక్కలకి నేను బేర చెట్టుకి ఇచ్చాను కదా మొన్న, వెనకాల బేర చెట్టుకి ఇచ్చాను. పూతలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇప్పుడు దీనికి కూడా ఇచ్చా. ఇప్పుడు పూతలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మొన్ననే బీరకాయ కోసాను, చూశారు. గలీజ్ అనుకుంటే అసలు మొక్కలు పెంచలేరు మీరు. ఇప్పుడు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఇది గలీజ్ అనుకోరు. ఇది ఇప్పుడు 3 రోజుల నుంచి వరుసగా మొన్న వర్షాలు పడ్డాయి 3 రోజులు. అందుకని ఒక బకెట్ పైన ఉంటుంది, అది తెచ్చుకోవడానికి మర్చిపోతున్నా. ఇప్పుడు ఇట్లా ఉంచుకొని నేను కావాలని ఇప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తున్నా. చాలామందికి తెలియాలి ఈ విషయం. ఇప్పుడు నాకు రోజు నేను అన్నం వండుకున్న గిన్నెలు కానీ, కూర గిన్నెలు కానీ, టీ పెట్టుకున్న గిన్నెలు కానీ, దోశ పిండి ఉంది, ఇవన్నీ ఇప్పుడు మీకు మొత్తం కాలువకి వేస్తారు కదా అందరూ. నేను ఈ వాడుకొని ఇంతంత పంటలు పండించుకుంటున్నా, చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను కూరగాయలు కూడా సీడ్స్ పెట్టుకున్నాను. టమాటా మొక్కలు, వంగ మొక్కలు అన్నీ నాకు కాపుకు వస్తున్నాయి. పైన మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు సర్దుకుంటున్నా పైన అన్నీ. వంగ మొక్కలకి ఇస్తాను. బాగా పూత పిందె మీద కాయలు పడుతున్నాయి. ఇప్పుడు చూపిస్తాను. నేను వాడి మీకు చూపిస్తాను ఎన్ని కాయలు కాపిస్తాను అనేది. ఎంత మంచి ఈ ఎరువులు అనుకోండి. ఇప్పుడు బయట పొలాలలో సూపర్లు, డిఏపీలని, సూపర్లు ఏంటంటే ఆ పేర్లు కూడా మనకు తెలీదు. ఇంకేంటి నవక్రాన్లు, వెనకటి రోజుల్లో పేరు అది ఒకటే గుర్తు వస్తుంది నాకు. అవన్నీ వేసి పండించుకొని ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని అవి 4 సార్లు కడగండి, 10 సార్లు కడగండి, ఆకుకూరలు ఉప్పు వేసి కడగండి అంటున్నారు. కానీ మనకి ఇప్పుడు ఆ పద్ధతి లేదు. అసలు అది కడగటాలు చేయడం లేదు. కోసుకోవడం, డైరెక్ట్గా కాయ అంతే వండుకోవచ్చు మనం. ఆకుకూరలైనా ఎంత ఫ్రెష్గా ఉంటున్నాయమే. నువ్వు ఎత్తకపోయి వాడుకుంటున్నావు. నిన్న కూర చేసుకున్నావు, ఎలా ఉంది? పులుసు కూర చేసుకున్నావు కదా. ఫ్రెష్గా మనకి చూస్తుంటేనే టెంప్టింగ్ వస్తుంది. ఆకుకూరలు వంకాయలు నిన్నేమన్నా, నువ్వు ఆంటీ నాకు వంకాయలు కాస్తే ఇవ్వు మళ్ళీ అన్నావు. అసలు అట్లా కోసుకొని వంకాయలు ఇట్లా వండుకుంటే ఎంత లేతగా నవనవలాడితే ఎంత బాగున్నాయి. అది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఈ 2 రోజుల నుంచి వర్షాలు పడతా నిన్న తీసి పోద్దాం అనుకున్నా. నిన్న పైన సర్దుకుంటా నాకు టైం కుదరలేదు. ఇప్పుడు ఉదయాన్నే అమ్మాయిని రమ్మన్నా. ఎందుకంటే నేను వీడియో చేయాలి, కొంచెం పైన సర్దే పనులు ఉన్నాయి. దానికోసమై పొద్దున్నే రమ్మ పని అయ్యిద్ది అని చెప్తే వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు నేను బకెట్కి వేసుకొని వెళ్తాను. ఇవి మీకు చూపించాలని. ఓ బకెట్ ఉంటే బకెట్లో పెట్టుకోండి. ఇవన్నీ ఇట్లా గిన్నెల్లో పెట్టుకుంటాను. నేను ఒక్కోసారి బకెట్ తెచ్చుకోలేక మర్చిపోతున్నా. పైకి వెళ్ళినప్పుడల్లా 2 రోజుల నుంచి కిందకు వచ్చినాక మళ్ళీ అబ్బా ఏం పోయాలని అట్లా గిన్నెల్లో పెట్టా. ఇప్పుడు మీకు చూపించడానికి నాకు ఇందుకోసమే ఈ 2 రోజులు ఆపానేమో అనిపిస్తుంది. పోయమ్మ దాంట్లో పైకి తీసుకెళ్దాం. చూడండి, ఇట్లా నీళ్ళు తర్వాత తీసుకొచ్చి తొలిపోద్దాంలే. నేను ప్రతి గిన్నె అండి అసలు ఇప్పుడు అది అంతే ఉంచను. మళ్ళీ ఆ నీళ్ళల్లో కాసి నీళ్ళు పోసి శుభ్రంగా తుడిచి వేస్తాం. ఈ అమ్మాయి ఇంతకుముందు కూడా చేసింది. 5 అరటిపండ్లు, తిన్న అరటిపండ్లు ప్లేట్లో పెట్టా. నేను దేవుడి దగ్గర దీపారాధన చేసినప్పుడు కొంచెం నూనె కింద పోసి అవి మజ్జిగ, కూరగాయలు, పచ్చిమిరపకాయలు కానీ, అరటికాయ తొక్కలు కానీ ఇంకా నీళ్ళు తీసుకొచ్చి కలుపుతాంలే. ఉల్లిపొట్టు కానీ అసలు ఎంత మంచి ఎరువు అండి మనకి ఇది. ఇంకా నువ్వు పేడ వేయకపోయినా కూడా ఇవి మంచిగా ఉంటాయి. నిండిపోయింది బకెట్. ఇంకో బకెట్ తీసుకొద్దామండి. ఒక బకెట్కి నిండిందండి గిన్నెల్లో. పైన పోపించొచ్చా. ఇవి కూడా పోసుకున్నా. ఇప్పుడు నేను కొంతమంది వీడియోలు చూస్తున్నానండి.
4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వీడియోలు చేసేవాళ్ళు కూడా కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా ఇవ్వటము, కంపోస్ట్ చేసుకోవటము, ఆ కంపోస్టు 3 నెలలకో 4 నెలలకో రెడీ అయ్యిద్ది, అది అప్పుడు మొక్కలు గీయటము అట్లా చూస్తున్నా. కానీ ఇప్పుడు నేను చేసే పద్ధతి ఇది. ఈ పద్ధతికి వస్తున్నారండి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఆ పద్ధతి పాటించిన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మట్టి ఎక్కువ అవుతుంది మనకి. ఇప్పుడు కంపోస్ట్ చేయాలంటే అంత మట్టి వేయాలి, అంత కిచెన్ వేస్ట్ వేయాలి. ఆ మట్టి కిచెన్ వేస్ట్ కలిసేసరికి చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం కలుపుకొని కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను నేను. అది నాకేంది బయట దొరికేయి నేను చేస్తున్నా పని. ఇప్పుడు మనకి ఇంట్లో వచ్చేదంతా లిక్విడ్ రూపంలో నేను తయారు చేసుకొని మొక్కలకి ఇస్తున్నా. ఆ లిక్విడ్ రూపం వచ్చేసరికి మనకి టబ్బులు నిండవు, గమనించండి మీరు. అదే మనం కంపోస్ట్ వేయాలంటే ఇప్పుడు ఒక నల్ల టబ్బు ఉంది, నల్ల టబ్బుకి వేయాలంటే సపోజ్ ఇంత గిన్నెకి తీసుకోవాలి, లేదా 10 లీటర్ల బకెట్కి సగానికి తీసుకొని కంపోస్ట్ టబ్లోకి వేస్తేనే అయింది. అంటే ఆ సగం కంపోస్ట్ మనకి దాన్ని నిండిపోద్ది. ఇదే మనం లిక్విడ్ రూపంలో ఇస్తే 2 మగ్గులు ఇస్తాం నీళ్ళు, ఆ మట్టి తీసుకుంటుంది. మనం అంతకుముందు వేసుకున్న మట్టి అంతే ఉంటుంది. అంటే మట్టి నింపుకుంటా పోతూ ఉంటే మనకి ఒక రోజుకి వచ్చేసరికి ఎక్కువ అయిపోద్ది మట్టి కూడా. అందుకని చెప్పి నేనేం చేస్తున్నాను, ఈ పద్ధతి నేను గత 5 సంవత్సరాల నుంచి మేము ఊరికి పంపించాను మొక్కలు మా అమ్మ దగ్గరికి అని చెప్పాను. ఇల్లు మారేటప్పుడు కొంచెం ఫస్ట్ వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమయ్యిద్ది. మేము ఇల్లు కట్టుకునే టైంలో ఇల్లు మారేటప్పుడు ఊరికి పంపించా అమ్మ దగ్గరికి. అయితే మా కోడలు అంది, అత్తయ్య మీకు ఇన్నాళ్ళ నుంచి మొక్కలన్నీ పెంచారు, ఇప్పుడు మొత్తం మనకి కిచెన్ వేస్ట్ ఇచ్చుకోవటం మీకు అలవాటు అయింది కదా, కొన్ని మొక్కలన్నా మీ దగ్గర ఉంచుకోండి, మళ్ళీ మీకు కొద్దిగా కాలక్షేపం ఉంటుంది, అన్నీ పంపించేస్తే మీరు దిగులు పడతారు అని అంది మా కోడలు. ఓహో అది కూడా బాగుంది కదా, ఇప్పుడు మనకు వచ్చే కిచెన్ వేస్ట్ని నేను మొక్కలకి ఇవ్వటం అప్పుడు అలవాటు కదా నాకు. ఆ అలవాటు నేను మళ్ళీ అది కింద బయట పారబోయాలంటే నాకు ప్రాణం ఒప్పదండి. మీరేమన్నానండి, నన్ను చూసి చాలామంది మా ఇళ్ళ దగ్గర కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఇది ఇప్పుడు మనకి చాలా ఉపయోగం. ఇట్లాగా ఇప్పుడు నేను ఏది వేస్ట్ చేయట్లా. గిన్నెలు ఇగో చూడండి ఎట్ట కడిగి శుభ్రంగా దాంట్లో పోస్తున్నా. ఇప్పుడు అంట్లు తోముకుంటున్నాం కదండి, అంతే కదా ఇది. ఆ తోమని మీరు బయట పడేస్తారు, నేనేమంటే మొక్కల్లోకి పోస్తున్నా. ఆ పద్ధతి మీరు చేసుకోండి. అయితే అప్పుడు ఒక 20 కుండీలు అన్న ఉంచుకోండి అత్తయ్య అంది మా కోడలు. అట్టి పెట్టుకున్నా. ఇక మేము ఇల్లు మారిన తర్వాత మొక్కలు ఊరికి పోయినాక ఆ 20 కుండీలకి నాకు వచ్చే ఇంట్లో కిచెన్ వేస్ట్ ఇట్టనే గిన్నెల్లో ఏ రోజు ఆ రోజు వేసేదాన్ని. అప్పుడు కొద్ది కుండీలే కదా ఉంచను, ఏ రోజు ఒక గిన్నెలోకి వస్తుందా ఒక 2 కుండీలకి వేస్తా, రేపు ఒక గిన్నెలోకి వస్తుందా. కిచెన్ వేస్ట్ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంటుంది, ఫ్రూట్స్ తింటారు, కూరగాయలు కానీ ఎక్కువ వచ్చేది. కొద్దిగా మజ్జిగ మిగిలిన, పెరుగు మిగిలిన, దోశ పిండి మిగిలిన, మాకు కొంచెం పులుపు వస్తే అంకులు తినడు దోశ, నాకు వద్దంటే వద్దంటాడు, నువ్వు తిను పారబోసుకో ఏదన్నా చేసుకుంటాడు. అందుకని చెప్పి నేను ఆ మిగిలిపోయిన దోశ పిండి కూడా పోసేదాన్ని. పొట్టుపప్పు తెచ్చుకునేవాళ్ళం అప్పుడు. ఆ పొట్టుపప్పు కడుక్కొని బకెట్ ఆ టబ్లో పెడితే ఇంటికి వాళ్ళ అమ్మాయి అడిగింది, ఏందంటే ఇట్లా పెట్టారు అంటే అవి మొక్కలకి అమ్మంటే మొక్కలకి ఇవ్వాలి అన్న. ఈ మినప్పొట్టు కూడా ఇస్తారా అంది. ఇస్తానమ్మా, అవన్నీ మంచిది, బలం బాగా మొక్కలకి అంటే అవునా అంటే వాళ్ళవి కూడా ఇట్టనే కట్టించుకుంది ఆ అమ్మాయి కూడా. కట్టించుకొని మొక్కలు పెంచుకుంటుంది. నేను చెప్పిన కాడి నుంచి అట్లా పైనుంచి కిందకి వేసేది మొక్కల్లోకి, కిందకి దిగి రాలేక అట్లా ఇసిరేస్తే అందిద్ది వాళ్ళకి. పైన ఉంటుంది ఆ అమ్మాయి, పైనుంచి అట్ట వేసేది. ఆ కింద ఏదైనా పక్కన పడితే నేను తీసి వేస్తునేదాన్ని. అట్లా వేసిన తర్వాత ఆ అమ్మాయికి కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా పెంచుకుంటుంది, నా పద్ధతి ఫాలో అవుతుంది, చాలా మొక్కలు పెంచుకుంటుంది. ఇప్పుడు నేను పోయి చూసాను, మొన్న ఒకసారి వెళ్ళాను. అయితే నేను మినప్పొట్టు కూడా అట్ట బకెట్కి గడిగి పెట్టుకున్నాను, బియ్యం గడిగినవి, రవ్వ గడిగిన నీళ్ళు అవన్నీ పెట్టుకుంటే ఎందుకు ఆంటీ అంటే చెప్పామాట. అప్పటి నుంచి ఆ అమ్మాయి కూడా అట్నే ఫాలో అవుతుంది. ఇక ప్రతిదీ నేను ఉన్న 20 కుండీలకి ఏ రోజు ఆ రోజు వేస్తూ వచ్చేదాన్ని. ఇవాళంతా కలెక్ట్ చేసుకుంటా, రేపు సాయంత్రానికి రేపు ఉదయం మళ్ళీ ఆ గిన్నెలకి పనమ్మాయి వచ్చే టయానికి గిన్నె నిండిపోద్ది, 1 నిండి 2 నిండినవి తీసుకెళ్ళి డైరెక్ట్గా పోసేస్తా. అట్లా అక్కడ కూడా
ఇప్పుడు మీరు జామ మొక్కల పైన చూస్తున్నారు, దానిమ్మ మొక్కలు చూస్తున్నారు. అవన్నీ నేను అట్లా చేసిన సీడ్స్ తోటి వచ్చినాయేనండి. ఇప్పుడు దొడ్లో నాటి ఆ జామ మొక్క కానీ, దానిమ్మ మొక్క కానీ, ఆ ఎర్రజామ పడి మూలిసింది. ఇవన్నీ మనకి కిచెన్ వేస్ట్ ద్వారానే పెంచుకున్నానండి. ఇక్కడ మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంట్లో చేరినప్పుడు ఆ అమ్మాయి కూడా ఎరువులు తీసుకొచ్చి వేస్తుంటే నేను చెప్పా, అమ్మాయి ఇట్లా చేసుకోండి, ఇట్లా ప్రతిదీ అమ్మాయి కాలువలో పోస్తుంది, ఇట్లా చేయండి అమ్మా అని అంటే, అవునా ఆంటీ ఇవి కూడా పోయొచ్చా అంది. పోయొచ్చమ్మా అంటే ఆ కడుగు నీళ్ళన్నీ తీసుకొచ్చి కాలువలో పోసేది పైనుంచి వచ్చి. ఆ చెట్లల్లో పోయండి అమ్మా అంటే ఇక అప్పటి నుంచి కొంచెం వాళ్ళకి కొద్దిగా కొత్త కదా, ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం కాదు కొంతమందికి. తర్వాత చిన్నగా అలవాటు చేసుకున్నారు. అది నేను చెప్పేది ఏంటంటే, మీరు అట్లా ఇచ్చుకోండి. ఇది శుభ్రంగా ఇప్పుడు గిన్నె కూడా కడిగినట్టు అయిపోద్ది. ఇంక ఎన్ని తోమేసుకుంటా. ఇప్పుడు 3 రోజులు వర్షాలు పడేసరికి ఆగిపోయింది. లేదంటే నేను బకెట్ కింద పెట్టుకుంటే బకెట్లోకి పోసుకునేదాన్ని. అది ఇంకొక గిన్నె ఉంది చూడక. ఇప్పుడు నేను ఈ డైరెక్ట్గా మీకు నీళ్లు కూడా కలపను. ఇప్పుడు చూపిస్తా, పైకి తీసుకెళ్ళి వంగ మొక్కలకి ఇస్తాను. ఇవ్వాలి కూడా, ఎందుకంటే పూతల మీద ఉన్నాయి బాగా. ఆ మొక్కలు చూపిస్తాను మీకు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను మొన్న కూడా కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇచ్చి చూపించాను మీకు. ఇప్పుడు ఇది కూడా అట్లా ఇచ్చి, అప్పుడేమో నీళ్లు కలిపి ఇచ్చాను. ఇది ఇప్పుడు డైరెక్ట్గా నేను పోసానండి. అంతకుముందు మీకు ఆ 20 కుండీలు ఉన్నప్పుడు అసలు ఎంత బాగా పెరిగాయో మొక్కలు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారుగా. ఇప్పుడు పైన ఏదన్నా కలిపి ఇస్తుంటాను కానీ కింద అసలు దాదాపుగా పోయటంలా. ఎప్పుడన్నా మీకు చూపిస్తా ఇవ్వటమే కానీ ఈ మామూలు నీళ్ళే పెడతా ఉన్నా, ఊరికే మంచినీళ్ళు పోస్తూ ఉన్నా. 2 సార్లు కావాల కింద ఇక్కడ ఇచ్చాను. ఈ నేతి బీరకి వెనక పక్క 2 సార్లు ఇచ్చాం. ఫస్ట్లో ఎప్పుడో పేడ లోపల పెట్టమ్మా, పేడ నీళ్ళు కలిపి పోసాము. ఉన్నాయి ఇప్పుడు పేడ నీళ్ళు కూడా చాలా రోజుల నుంచి అదేంది డ్రమ్ములోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పైకి తీసుకెళ్ళి చూపిస్తానండి ఎట్లా ఇవ్వాలనేది. ఇదండి 2 బకెట్లకి వచ్చిందండి. 3 రోజులు వేస్ట్ నాకు. ఈ 3 రోజులది ఇప్పుడు పోస్తా. ఇది మొన్న వర్షానికి ముందల రోజు తెచ్చిపెట్టాను పోద్దాంలని. ఇంక నా నీళ్ళు పొద్దున్నే ముందు చెట్లకు మామూలు నీళ్ళు పోసి సాయంత్రం ఉదయాన్నే పోద్దామని అనుకున్నాను. ఉదయాన్నే వర్షం పడింది. 3 రోజులు వరుసగా వర్షాలు వచ్చినాయి. ఇక నేను పోయలేదు. ఇప్పుడు పోస్తా ఇవి. ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఎట్లా పోయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక బకెట్, ఇది ఒక బకెట్, 2 బకెట్లు అయినాయి. ఇవి కొంచెం ఆ మగ్గు నీళ్ళు పోసేమా, అంతే, ఒక మగ్గు చాలు. రా అడిపోదారా. ఇప్పుడు నేను వంగ మొక్కలకి ఇస్తానండి. చూడండి, అన్నీ సర్దుతూ ఉన్నానండి. ఇక్కడ సర్దుకున్న వంగ మొక్కలు మొత్తం ఇటు వచ్చినాయి. ఇంకా ఉన్నాయి అటు ఒక మొక్క 2 మొక్కలు ఉన్నాయి. కొంచెం ఒక పుల్ల లేదా, అలాగే పుల్ల తీసుకో. ఇగండి వంగ చెట్లు చూడండి ఎన్ని పూతల మీద ఉన్నాయో, కాయలు పడ్డాయండి. ఇదిగండి కాయ కనిపిస్తుందా, ఇదిగండి కాయలు. ఇప్పుడు పూతల మీద ఉన్న వాటికి, కాయ పడుతున్న వాటికి ఈ లిక్విడ్ ఇవ్వండి. మీకు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో చూడండి. పోసి చుట్టూరు పోయి, అదిగోండి చూడండి పోస్తుంది. పోసేసామని ఇప్పుడు డైరెక్ట్గానే పోస్తున్నామండి టబ్బులకి. ఇప్పుడు మీ ముందరనే బకెట్ నింపుకొని వచ్చా. ఇప్పుడు ఆ అమ్మాయే పోసింది. చాలమ్మా, దీనికి ఇంకొక సుక్క పోయివా, 2 మొక్కలు ఉన్నాయి కదా, పోయి అదరికి కూడా పని అట్లా. ఇది కాయ ఏదన్నా వస్తే ఒక్క రొట్ట మట్టిలో పెట్టు, అన్నీ అయ్యిపోతాయి, చీకిపోతాయి. అది పోయి అక్కడ కూడా కొంచెం. ఇవన్నీ అన్నీ కాయలు పడ్డాయండి. మొన్న లిక్విడ్ వాటర్లో కలిపి ఇచ్చాను, అది కూడా మీకు చూపించాను. నేను ప్రతిదీ మీకు ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే,
ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా చేసుకోవాలని. ఈ మన నాటుకున్న మొక్కలండి. ఇగండి కాయలు పడ్డాయి. పోయమ్మ చాలు చాలు చాలు. ఇప్పుడు ముందు నీళ్లు చల్లామండి. నిన్న కూడా మేము వాటర్ ఇవ్వలేదు, తేమ ఉంటుందిలే అని. వర్షం పడింది కదా, తేమ అడుగున ఉంటుందిలే అని చెప్పి నీళ్ళు ఇలా. ఇప్పుడు పోపిచ్చా కొద్దిగా చాలమ్మ. దానికి కూడా ఇది పోయిన సంవత్సరం మొక్క అండి. కొద్దిగా పోయి మార్కెట్లో కాయలు తెచ్చుకుంటే పాడైపోతే దీంట్లో ఒక చెట్లో వేస్తే వచ్చిన మొక్క ఇది. ఆకుపచ్చ దాని మీద గేర వస్తుంది కదా, ఆ కాయ. ఈ చెట్టు పానీలో నేను ఉంచొచ్చులేని. పోయినసారి 3 కాయలు కాసింది. అటు తీసుకోమ్మా. ఇదిగండి ఇప్పుడు ఇట్లా పైన పిప్పి ఉంది కదా, ఈ పిప్పి ఇట్లా తీసుకొని నీళ్ళు ఉంచేసి మనకి ఒకరు కాయలు బాగున్నాయి, కొంచెం డల్గా ఉంది అనుకున్నాయి, ఆ చెట్లకి ఇది ఇవ్వచ్చు. అట్లా అట్లా చెప్తా. కాకర చెట్లు 2 ఇక్కడ పెట్టానండి. ఇదిగండి కాయలు పడుతున్నాయి. ఇదిగండి ఇదిగో పిందెలు. ఇంకెక్కడో చూశాను. ఇదిగో దీనికి ఉన్నాయి ఎక్కువగా. ఇదిగండి ఇదిగండి ఇక్కడ. ఇప్పుడు ఇది కట్టాము నిన్న, ఇదంతా ఇట్లాగా. ఇదిగో ఈ సైడ్లో వచ్చినాయి. ఇదిగండి ఇవి ఇక్కడే ఉన్నాయి, చాలా కనిపిస్తున్నాయండి. ఇదిగోండి ఇప్పుడు ఇది పిందెల మీద ఉంది కదండి. ఇట్లా ఇట్లా చదువుతా. నీకు ఇటు వాలుగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అటు కొంచెం తీయి, మట్టి తీయి, ఏర్లు చూసుకో. ఆ మధ్యలోకి పోని, ఆ క్రోతలకు పోని. మట్టి తీసి అట్లా మట్టిలో పెట్టేసుకోండి. ఆ మిగిలిన పైన వచ్చే పిప్పి ఉంటుంది కదండి, పెట్టేసి అది కొద్దిగా ఈ చెట్టుకు కూడా వేద్దాం కొద్దిగా. అది ఇక అది 4-5 రోజుల్లో మనకి ఎరువుగా అయిపోద్దండి. దీనికి కూడా అట్నేది ఏమో ఒక రోతలకు పోని. మొక్క ఏమన్నా ఉంది, రోతలకు పోని. వేర్లు చూడండి, వేర్లు వచ్చినాయి ఇటంతా. పెట్టు, వేసి మొత్తం వేసేసి అదే కప్పెట్టు, మట్టి కప్పెట్టు. చూడండి ఇది ఈ పద్ధతి చేసుకుంటే ఇక మనం బయటకు వెళ్ళి ఎరువులు కొనుక్కొచ్చి వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇంకొక టబ్బుకి కూడా వస్తుంది తీస్తేది అట్రా. ఇప్పుడు ఇవ్వండి గుమ్మడి చెట్లు అండి. దీనికి మొన్న కలిపి పెట్టిన మట్టే కాబట్టి వీటికి ఇప్పుడు నీళ్లు పోపిస్తా, సరిపోద్ది. ఇదేమో చిక్కుడు, ఈ రెండింటికి నీళ్లు పోపిస్తా. ఇంకా పిప్పు వస్తుంది. మీకు ఇదంతా నేను తెలియజేయాలని ఈ అట్టిపెట్టడం. దేవుడు కూడా వర్షం పడేటట్టు చేశాడు చూడండి, లేకపోతే మీకు ఇప్పుడు ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేది కాదు. అంతే కదా, నా పాటికి నేను పోసుకుంటా పోతుంటా. కానీ మీకు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, కొత్తగా నేను పెట్టుకునేవాళ్ళు. దీంట్లో కూడా చూడమ్మా. ఇప్పుడు దీనికి మజ్జిగ పడ్డాయి, దోసపిండి పడింది, అరటికాయ తొక్కలు, టీ పొడి, బియ్యం కడిగిన నీళ్ళు, ప్రతిదీ మనం మొక్కలకి ఉపయోగించుకోవచ్చు. శనక్కాయలు తింటే ఆ తొక్కలు కూడా అందులోనే వేసా. ఏమో దాంట్లో ఏం విటమిన్స్ ఉంటాయో మనకు తెలియదు, నాకు తెలియదండి ఆ విషయం మాత్రం. అది చెప్తున్నా. ఇట్రమ్మా, ఇది ఈ మొక్కకి ఇవ్వు. వాటర్ యాపిల్ మొక్క అండి, చిగుర్లు వచ్చింది బాగా. ఇది మట్టిది కొంచెం అక్కడ ఉండేదండి, అక్కడ కూడా సర్దేశాము. ఎన్ని సర్దాలు ఇప్పుడు. ఆ లోపలికి వెనక పక్కకు ఉండిపోయింది పాపం. అదే ఆ కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసి చుట్టూరుది ఇటుకు కూడా. దీనికి ఇప్పుడు ఎక్కువ బలం కావాలి, ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు నేను ఇక్కడ 2 లైన్లు పెట్టుకున్నానండి. ఈ పక్క ఈ చెట్లకు పని చేసుకోవచ్చు, అటు పక్క కూర్చొని నిదానంగా మనం ఆ పక్క చెట్లకు చేసుకోవచ్చు. చుట్టూరు అయ్యమ్మ, ఒకరు ఇటుకు కూడా రాని. అటు తీయి. కొవ్వే తెచ్చుకున్నా బాగుండేది.
కొద్దిగా అటుకు వేసేసి ఇక ఇప్పుడు ఈ మొక్కకి ఆ నీళ్ళు కొద్దిగా పోపిస్తాను. ఇప్పుడే కొంచెం ఈ బారు వరుసకి నీళ్ళు పోసాము, కొద్దిగా పోపించాను. అడుగున తేమ ఉంటుందిలే అని చెప్పి ఈ పని ఎందుకంటే అడుగు పెడితే మట్టిలో పడితే తొందరగా కంపోస్ట్ అయ్యిద్దండి. మీరు ప్రతి వీడియో పూర్తిగా చూడండి. వీడియో అయిపోయిన దాకా నేను ఏదో ఒకటి టిప్స్ చెప్తానే ఉంటా, ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. కొంచెం చూసి వదిలేయబాకండి, వీడియోని మొత్తం చూడండి, మీకు అర్థమయ్యిద్ది. నీళ్ళు ఎత్తరా, బకెట్లో పోసుకొని తీసుకురా. ఇప్పుడు నేను డైరెక్ట్గానే ఇప్పిస్తున్నా. వంగ మొక్కలు ఇప్పుడు కాపు మీద ఉన్నాయి, వాటికి ఎక్కువ కావాలి, ఫుడ్ కావాలి, అందుకని డైరెక్ట్గా పోసేస్తాను. ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు 4 రోజుల నుంచి ఆ నీళ్ళల్లో నాని మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు అవేమో మొక్కకి అందిద్ది, నిదానంగా అందిద్ది. ఇది నీళ్ళేమో ఇమీడియట్గా తీసుకుంటుందండి. మీకు అర్థమవుతుందా? ఇదిగండి పాత వంకాయ చెట్టు అని చెప్పాను, కాయ వచ్చింది. మొన్న ఒక కాయ కోసాను, మీకు చూపించాను ఒక వీడియోలో. ఇక కాయలు పడుతున్నాయి మళ్ళీ. ఇగండి ఇప్పుడు దీనికి కూడా ఈ నీళ్ళు ఇంక కోసం పోయాము. మందార చెట్టు కూడా ఉంది, ఇందులోనే మందార మొక్క ఉందండి. కొమ్మ పెట్టా, ఆ రోజు గుచ్చాను, ఇంక అట్టనే బతికిపోయింది. అటు పోసుకుంటారా. ఇక పూల చెట్లకి వచ్చిన వరకు పోసేస్తూ ఉంటా. పోసి చెయ్యి అడ్డం పెట్టుకోకలే, కింద పోతున్నాయి మళ్ళీ. కొద్దిగా కింద పోయినా నాకు ప్రాణం ఉసూరుమంటుందండి. చూడండి, చాలు వెనక ఆ చెట్లకు కూడా పోయి, ఆ 2 చెట్లకి పోయి, ఇది ఇక్కడ వెనక పక్క పోయి దీనికి చాలు కలబెట్టుకుంటా పోయి. చుట్టూరు వచ్చింది దానికి కూడా, దేనికి కూడా కొద్దిగా పోయి, ఇటు పోయి కొద్దిగా కొంచెం పోయి, దాంట్లో కూడా కొద్దిగా అదే వీటికి చిన్నటి కొద్దిగా పోయి, చిన్నవి కదా. అదే అబ్బా టబ్బులో అవి పోసుకోండి, కలబెట్టి. ఇప్పుడు ఈ మొక్కలు అన్నిటికీ ఇట్లా ఇస్తున్నాను కదండి. మీకు 2 రోజుల కల్లా అన్నం మెతుకులు కానీ ఏమన్నా ఉన్నా కూడా అయ్యే. ఇప్పుడు పక్షులు చూడండి ఎన్ని తిరుగుతున్నాయో మిద్దె మీద. నిన్న ఒక బాదం మొక్క ఉంటే అక్కడ ఆకుకి గూడు కట్టుకున్నాయి. అది పిల్లలు గుడ్లు ఏం లేవు, తీసేసాము. ఇప్పుడు ఆ పక్షులన్నీ ఏరుకొని తింటున్నాయండి. నేను నిన్న చూశాను, మొన్న కూడా మీకు అదిగండి అక్కడ ఒకటి ఉంది కింద పెరట్లో ఇచ్చేటప్పుడు కూడా అన్నం మెతుకులు పోస్తున్నాను అని చెప్పా కదా మీకు. ఇప్పుడు ఈ పక్షులన్నీ ఏరుకొని తింటాయి. ఆ పక్షులు అన్నం మెతుకులు ఏరుకొని తింటున్నాయి, ప్లస్ పురుగులు వస్తే పురుగులను కూడా తినేస్తున్నాయండి. ఇప్పుడు పక్షులు అన్నం కిచెన్ వేస్ట్ వేసినందువల్ల పక్షులు చూడండి ఎన్ని పక్షులు తిరుగుతున్నాయో. 3 ఉన్నాయి ఇక్కడెక్కడే. ఆ పక్షులు అన్నం మెతుకులు తింటున్నాయి, పురుగుల్ని ఏరుకొని తింటున్నాయండి మొక్కల మీద. ఇప్పుడు నేను దాదాపుగా అసలు స్ప్రే చేయటం అంటూ లేదండి ఇంతవరకు. మీకు ఎప్పుడన్నా చూపించానా స్ప్రే చేయటం కానీ? ఇదంతా చూపించట్లేదు కదా. మొన్న కూడా చెప్పాను, తోటకూరకి ఆకుపచ్చ పురుగు వస్తుంది అని చెప్పి ఈ టబ్బుల్లో పీకేసి చూపించాను కదా ఇక్కడ. అది కాలానుగుణంగా వస్తుందండి, వర్షాలు పడేటప్పటికి ఆ పచ్చ పురుగు అనేది వచ్చిద్ది. అయితే నేను మల్లె చెట్లకి అది ఇద్దాము, స్ప్రే చేయాలి అని చెప్పి మొన్న ఒకటి తయారు చేశాను, ఒక లిక్విడ్. అటు బామ్మ గులాబీ చెట్లకు చూపిద్దాం. ఇట్రా కొద్దిగా పోయి నీళ్ళు ఇచ్చాం కదా. ఇప్పుడు కొంచెం పోయి, చిన్న చెట్లు కదా, కొద్దిగా చాలు కొద్దిగానే చాలు. అట్లా పోయి కొంచెం అరటికాయ ఉంటే మట్టిలో పెట్టేసి
మీకు ఇప్పుడు నేను వీడియో లెంగ్త్ అయినా కూడా అన్నీ వివరంగా చెప్పాలి అని చెప్పి ప్రతిదీ చెప్తా ఉన్నా. ఇప్పుడు అన్నం మెతుకులు పడ్డాయి. ఆ అన్నం ఇది టబ్బు కింద ఉంటే తీసుకొచ్చామండి పైకి. కింద వాకిట్లో ఉండేది. ఆ ఎండ తగలక ఇవ్వండి చిట్టి గులాబీలు అంటాం కదా, 3 పెట్టుకున్నా. ఇందులోనే అల్లం ముక్క మేము మట్టి కలుపుకునేటప్పుడు ఉల్లిపొట్లు అల్లం ముక్క వస్తే దాంట్లో పడేసాను. అది వచ్చింది మామూలు ఇంట్లో వాడుకునేది. ఆ కాయనంట మట్టిలోకి అదినేసేము, యువతలకు తీసుకో. ఇక పైన తీసుకొచ్చి పెట్టామండి ఈ టబ్బును కూడా, కింద ఉన్నదాన్ని. అట్లా ఏదైనా కాయ ఏదైనా పడింది అనుకోండి, శుభ్రంగా దాన్ని మట్టిలో పెట్టేసేయండి. దీనికి కూడా కాసేపు అదిగో దానికి కూడా అట్నుంచి పోసుకుంటారా, కొంచెం పోసి దీనికి. రాధా మనోహరం చెట్టు అండి, అంతా ఎండిపోయి చిగుర్లు వస్తుంది ఇప్పుడు బాగా. మల్లె చెట్లకి అన్నీ ఇంకా ఇటు పోయి ఇక్కడ పోయి దీనికి. మొన్న ఒక మ్యాజిక్ లిక్విడ్ అని పెట్టాను కదా ఒక వీడియో, ఇది ఇక్కడ చెప్పాను కదండి. మొన్న టమాటాలు మొక్కలు కింద టబ్బులో ఉన్నాయని బత్తాకాయ పాడైతే వేసా. అది కూడా మట్టి తీసి ఆడన్న పెట్టమ్మా, దాంట్లో పెట్టేసి నలిపినట్టాను పెట్టు, అదే కరిగిపోతుంటుందిలే. కింద ఈ వానపాములు తింటా ఎరువుగా తయారు చేస్తాయి మనకి. వీటి పొద్దులేనే ఇదిగో ఇక్కడ పోయి దానికి పోయి ఆ వెనక దాంట్లోకి కూడా కాసినాయి. ఇదిగో ఇక్కడ దీంట్లో కాసినాయి. దీనికి ఈ గన్నేరు పూలు అన్నీ పూలు కోసుకున్నానండి ఇప్పుడు. చాలే, అక్కడ విరజాజులకు వద్దుపా. ఆ విరజాజులు ఇదిగో నిమ్మ స్వీట్లు. నీళ్ళు పోయలేదుగా వీటికి, అటైతే ఇట్లా నీళ్ళు పోసిన వాటికి పోయి ముందు, వాటికి తర్వాత పోద్దాం. ఇదిగో బెండ చెట్లలో పోయి ఇటు పోయి చెప్తా. దీనికి ఇది కూడా అంతా చిగుర్లు వస్తుందండి. మొన్న నాటాను కదా పత్తి మందారం అండి, ఇది రీపాటింగ్. అదిగో దానికి కూడా పోయి కాసిన. దీనికి నీళ్ళు పోయలేదుగా, అటువా అటువా. నీళ్ళు పోసుకొని లిక్విడ్ ఇవ్వాలండి ఎప్పుడైనా. అట్రా ఇది వీటికి పోసాను నేను, దీనికి ఇంత వరుసగా. ఇదిగండి మొన్న ఇది తోటకూర పొన్నగంటాకు ఆ కాడలు తీసి ఆ నీళ్ళల్లో పాత బకెట్ చూపించా కదా టబ్బు, ఇప్పుడు మొన్నటి నీళ్ళని వర్షం పడక ముందు దాంట్లో వేసానండి. ఇప్పుడు అది కాడలు కూడా సగం పడ చీకిపోయినాయి. ఆ పద్ధతి కూడా మనం చేస్తున్నాం కదా, ఆకుకూరలు కూడా నీళ్ళల్లో వేయటము. అది కూడా ఇప్పుడు ఈ కనకాంబరాల మొక్కలు ఇదిగండి పూలు వస్తున్నాయి, చిన్న మొక్కలే కదా, వీటికి ఇప్పించా. అరటి చెట్టుకి కూడా పెట్టమ్మా. అలా ఇదిగండి మొన్న రొయ్యలు వేస్ట్ పెట్టాను కదా అరటి చెట్టుకి, చూడండి ఎంత ఎత్తున పెరిగిందో. దాదాపు నా ఎత్తు నేను పైకి లేసి నుంచోమే, మా ఎత్తు వచ్చింది 5 అడుగులు పెరిగిందండి దాదాపుగా. దానికి ఇప్పుడు ఆ కిచెన్ వేస్ట్ పెట్టిస్తున్నా. పెట్టు, తోగిచ్చాను అంతా. ఈ డబ్బాది అటు కారుతున్నాయి నీళ్ళు. ఇట్లా కొన్నిటికి మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చేదానికి నీళ్ళు పోతున్నాయి. ఇక్కడ ఇటన్నా పెట్టి ఇక్కడ నీళ్ళు వద్దా కింద పోతే వర్షం పడి కారిపోతే మనం ఏం చేయలేము. ఉన్నాయా? సరే అటు ఉంచేసి. ఇప్పుడు ఈ చెట్టు ఇంకా ఫాస్ట్గా పెరుగుద్దండి, అరటి చెట్టు. ఇది నేను ఇచ్చి కూడా దాదాపు నెల అవుతుందేమోనండి. ఆ రోజు రొయ్య పొట్టు ఇచ్చాను కదా, కొద్దిగా నీళ్ళు పోయమ్మా. చుట్టూరు చేయడం పెట్టుకొని చుట్టూరు పడేటట్టు.
అది కొంచెం పోయి అటు పక్కకు పోయి అది ఆ కాయ కనపడుతుంది కానీ కొద్దిగా మట్టి దాని మీద అట్ట. అదండి అరటి చెట్టు. ఇక ఇది పద్ధతి. ఇది మీకు ఇప్పుడు మొక్కలు పెంచే వాళ్ళందరికీ బాగా నచ్చుద్ది వీడియో. మీరు అందరూ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా మొక్కలు చాలమ్మా మొక్కలు పెంచే వాళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయండి, అందరికీ చెప్పండి. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడిద్దండి. కొంతమంది మన వీడియోలు చూడని వాళ్ళు ఉంటారు కదా. ఇటు పోసావుగా ఇక్కడ అటుకు పోయి మొక్కలు పెంచే వాళ్ళకి చెప్పండి, చూపించండి, వీడియో షేర్ చేయండి. అందరికీ చెప్పి మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనకి ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయండి. మనం రూపాయి ఖర్చు పెట్టకుండా మొక్కలు ఎలా పెంచుకోవాలి అనేది మీకు కొద్దిగా పోయాము దాన్ని పోసేందాక అటు పోయి మొక్కలు మనం రూపాయి ఖర్చు పెట్టకుండా పెంచుకునే విధానంలో నేను చెప్తున్నా. కిచెన్ వేస్ట్ని మనము ఇట్లా లిక్విడ్ రూపంలో మార్చుకొని మొక్కలకి ఇచ్చుకునే పద్ధతి నేను చెప్తున్నా. గత 5 సంవత్సరాలుగా నేను చేసే పద్ధతి ఇదేనండి. కాబట్టి మీరు కూడా ఇట్లా పెంచుకుంటారు. ఇంత పచ్చదనాన్ని మనం పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ఇప్పుడు అన్నీ వేస్ట్గా ఎక్కడో చోట ఇసిరేస్తాం కూడా. కొన్ని కవర్లు ఇంతకుముందు అదే చేసాం అందరమే. టిఫిన్ తిని కవర్లు అట్ట పడేస్తారు. ఆ చట్నీ మిగిలితే కూడా నేను టిఫిన్ తిన్నాక బయట తెచ్చుకున్నా, మనం ఇంట్లో చేసుకున్న చట్నీ మిగిలిన నీళ్ళల్లో కలిపి పోస్తుంటా. అట్లా ఆ టిఫిన్ తిని కవర్ కూడా బయట పడేస్తే అది పర్యావరణానికి కూడా ఎంతో లాసు. కవర్లు అంటే తప్పట్లా ఎట్ట అవి నిదానంగా మారుస్తారు, కొంతమంది మార్చేదానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మన వేస్ట్ని, మన ఇంటి వేస్ట్ని మనం మొక్కలకి ఇచ్చుకొని మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, ఇంత పచ్చదనాన్ని పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతున్నాము, పచ్చదనాన్ని పెంచుకుంటున్నాము. పచ్చదనం చూస్తే మన కంటికి మంచిది, అవునా? ఇన్ని పువ్వులు ఇన్ని కాయలు రోజు మీకు చూపిస్తానే ఉన్నా. మన వీడియోలు చూసి అందరూ కూడా ఇట్లా పెంచుకుంటారు అని చెప్పి నేను చూపిస్తూ ఉన్నానండి. ఓకే అండి, అయితే ఉంటానండి. అందరూ పెంచండి మొక్కలను. ఎవరి ఫుడ్ని వాళ్ళని పండించుకుందాము. పిల్లలకు కూడా నేర్పించండి. చిన్నగా చిన్న మొక్క పెట్టించండి, నీళ్లు పోపించండి. ఆ పువ్వు పూస్తే పువ్వు వాళ్ళ చేత కోపియండి, కాయ కాస్తే వాళ్ళ చేత కోపించండి, వాళ్ళకి తినిపించండి. మంచి ఆహారాన్ని మనం పిల్లలకు పెట్టిన వాళ్ళు అవుతాము. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. అందరూ మొక్కలు పెంచండి. ఓకే.